నేను రాజకీయాలకి అతీతంగా నేను చెప్తా ఉన్నాను. ఇలా రేపు మా జేఏసీ ఆధ్వర్యంలో మా ఆదివారం రోజు మా జేఏసీ ఆధ్వర్యంలో మేము ఆ ఏడైతే వీళ్ళు ఆ డంపింగ్ యార్డ్ని పెడతామని చెప్పిర్రో ఆ డంపింగ్ యార్డ్ దగ్గర మా మల్లన్న దేవుడు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఆడ మాకు మల్లన్న దేవుడు టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ అనేది కూడా మా యాదవ్ కుర్మల సోదరులకి సెంటిమెంట్ అయిన టెంపుల్, వాళ్ళతో పాటు మా అందరు కూడా సెంటిమెంట్ అయిన టెంపుల్. ఆడ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ని కూడా మీరు తీసేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆడ టెంపుల్ ఏదో మేము కొత్తగా పెట్టింది కాదు, అక్కడక్కడనే మల్లన్నతో పాటు ఆడ శివుని లింగం వెలిసింది, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఖచ్చితంగా ఈ ఆదివారం రోజు పార్టీలకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా మేము ఆడ మల్లన్న పట్నాలు వేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా అందరు రావాలి. ఆడ వచ్చి మొత్తం కూడా చూడండి, మేము చెప్పింది అబద్ధమైందా నిజమా అబద్ధమా అనేది మీరే చూడండి. మీరు ఆదివారం అయినా కూడా మీరు ఇవ్వకపోతే మాత్రం, ఇవాళ మెల్ల మీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే మాత్రం ఖచ్చితంగా 22 తారీఖున మా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము పాదయాత్ర కూడా శాంతియుతంగానే, ఏదైనా శాంతియుతంగానే ఇలా పాదయాత్ర కూడా మేము 22 తారీఖున తప్పకుండా మీరు ప్రకటన ఇవ్వకపోతే మాత్రం 22 తారీఖున ఖచ్చితంగా మేము అందరం కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి నిరసన తెలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 22 ఒక్కటే ఉండదు, 22 తారీఖుతో పాటు మీరు అయినా కూడా ప్రకటన చేయకపోతే మాత్రము ఎవ్రీ 2-3 డేసో 4 డేస్కో తప్పకుండా మా కార్యాచరణ మళ్ళీ మా జేఏసీ ఆధ్వర్యంలో మేము కూర్చొని పార్టీలకి అతీతంగా తప్పకుండా మేము చేస్తాము. ఇది ఎవరు మీరు ప్రభుత్వము ఎంత ఇబ్బంది పెట్టినా, మా మీద ఎంత ప్రెషర్ పెట్టినా, మా వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెట్టినా ఎవ్వరం కూడా వెనుకకు పోము. ఇది ఒక్కరి చేతిలో లేని ముచ్చట. ఇలా ప్రజలు మొత్తం కూడా లక్షలాది మంది ప్రజలు కూడా ఇలా బయటికి వచ్చి మాకు వద్దు కాక వద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా హుజరాబాద్ ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా జమ్మికుంట ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా ఇల్లంతకుంట ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా కమలాపూర్ ముద్దు, మా డంపింగ్ యార్డ్ వద్దు, మా వీణవంక ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా ఎల్కతుర్తి మండల్ ముద్దు, మా డంపింగ్ యార్డ్ వద్దు, మా భీమదేవరపల్లి మాకు ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా సైదాపూర్ ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా కేశపట్నం ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మాకు మానకొండూరు ముద్దు అని ప్రజలు క్లియర్గా చెప్తా ఉన్నారు. దయచేసి ఇంతమంది లక్షలాది మందిని మీకు ఓటేసిన పాపానికి దయచేసి మమ్మల్ని ఇట్లా విషము నింపి మమ్మల్ని ఇబ్బంది పెట్టే, శాశ్వతంగా మా ప్రాంతాన్ని పాడు చేసే ప్రయత్నం చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న 2,50,000 మంది పక్షాన నేను చెప్తా ఉన్నాను. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఇది మాత్రం ఎట్టు పరిస్థితి డంపింగ్ యార్డ్ వద్దు. ఇలా మీరు నా మీద ఒత్తిడి చేసి నా మీద ఉన్న కేసులని తీసుకుపోయి సిఐడికి పెట్టి నన్ను జైల్లో పెట్టి తర్వాత మీకు తృప్తి అయితే రద్దు చేస్తారంటే నన్ను జైల్లో పెట్టుర్రి, నేను జైల్లో పోయి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మా డంపింగ్ యార్డ్ మాత్రం మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎట్టు పరిస్థితుల్లో రద్దు చేయాలని మా 2,50,000 మంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ 5 మండలాలు ఏవైతే ఇంతకుముందు చెప్పిన ఆ ప్రజల పక్షాన కూడా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇట్లనే ప్రభుత్వం చేస్తే మాత్రం రాబోయే రోజులలో తీవ్రమైన పరిణామాలు మా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మొత్తం కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఇలా మాకు వద్దని నిరసన దీక్ష కొందరు చేసిరు, కొందరు నిరాహార దీక్ష చేసిండు, నేను చేసిన. కానీ వాళ్ళు చేయకపోతే మీకు క్లియర్గా చెప్పిన ఈ 24th మేము నిరాహార దీక్ష చేసుడు కాదు, ఆడ టెంపుల్ ఉంది, మేము వేలాది మందితోని ఆ టెంపుల్ దగ్గర పట్నాలు వేస్తాం, ఆ టెంపుల్ని కూడా హైలైట్ చేస్తాం మీ మీడియా ద్వారా. వాళ్ళు అయినా కూడా వినకపోతే 22 తారీఖున ఖచ్చితంగా మేము ఎటు పరిస్థితుల్లో పాదయాత్ర చేసి నిరసన కూడా తెలియజేస్తా ఉన్నాం. కార్యాచరణ అనేది ఏదో ఇది బీఆర్ఎస్ పార్టీది ఒక్కటే కాదు, జేఏసీ ఆధ్వర్యంలో మేము పార్టీలకు అతీతంగా జేఏసీ అని పెట్టుకున్నాం. ఆ జేఏసీ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మేము చేస్తాం. ఇలా బాధ్యతగా ఇలా నేను కూడా అడుగుతున్నా, ఇలా గౌరవ ఎంపీ గారు బండి సంజయ్ గారు కూడా ఈడ ప్రజలు ఓట్లేసారు. బండి సంజయ్ గారికి బాధ్యత లేదా ఈడ డంపింగ్ యార్డ్ రద్దు చేయించేది? గౌరవ ఈటల రాజేందర్ గారికి కూడా ఇక్కడున్న ప్రజలు 20 సంవత్సరాలు ఆయనకి ఎమ్మెల్యేగా చేసిండ్రు, 20 సంవత్సరాలు ఇక్కడ నుంచి ఆయన మంత్రి అయ్యిండు. ఇంత పెద్ద లీడర్ ఇవాళ రాష్ట్రంలో ఏంటంటే అది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల భిక్ష. అది చేసిన తర్వాత ఇలా ప్రజలకు కూడా కోసం వచ్చి ఎందుకు ముందరకు వచ్చి మాట్లాడతలేరు? ఇలా నేను మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకి అతీతంగా రాండి. బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తే వాళ్ళు
మేము అందరం కలిసి ఒక 1,00,000 మందితో కూర్చొని ఆడ 1,00,000 మందితో కూర్చొని మన నిరసన వ్యక్తం చేద్దాము. ఎందుకు మీరు పారిపోతా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజలు అందరూ కూడా చూస్తారు, ఖచ్చితంగా వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇట్లా రాకపోతే ఇవాళ అంతా కూడా నాటకాలు ఎవరు చేస్తారో, యాక్టింగ్ ఎవరు చేస్తున్నారో అంతా కూడా తెలుస్తుంది ప్రజలకి. శాశ్వతంగా హుజురాబాద్ నియోజకవర్గానికి ద్రోహులుగా మిగిలిపోయే ప్రమాదం వాళ్ళకే ఉంది. వాళ్ళ మంచికే నేను చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా మీద ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా నాకు సీరియస్గా చెప్పారు, బ్రదర్ నువ్వు ఇట్లా ఈ డంపింగ్ యార్డ్ గురించి నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడితే మాత్రము నేను క్లియర్గా చెప్తున్నాం, నీ కేసులన్నీ కూడా నీకు సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి రేపు నిన్ను కస్టడీలో తీసుకొని నిన్ను రిమాండ్కి పంపుతాము, నీ ఇష్టము అని బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసినా నేను ఈల్డ్ కాలేదు. ఖచ్చితంగా మీరే చూస్తారు. రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో లేకుంటే ఇవ్వాలనో ఆ నోటీసులు కూడా వస్తాయి. ఆ నోటీసులు కూడా మళ్ళీ నేను మీడియాకి ట్వీట్ చేసి పంపుతా. నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెడతా. దేనికోసం నోటీసులు ఇస్తారు, ఎందుకు నోటీస్ ఇస్తారు అనేది కూడా ప్రెస్ మీట్లు ఇస్తా. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, వాళ్ళు సిఐడికి పంపినా, సిబిఐకి పంపినా, దాన్ని ఉరి శిక్ష తీసినా మంచిదే. కానీ మా హుజురాబాద్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ అనేది రద్దు చేయాలనేదే మా డిమాండ్.